హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. స్టీల్ మంత్రిత్వ శాఖలో మనకి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, జీతం మనకి 40,000 రూపాయలు. పర్మనెంట్ ఉద్యోగాలు అస్సలు వదలొద్దు, ఎటువంటి ఎక్స్పీరియన్సీలు అయితే లేదు. ఈ నోటిఫికేషన్ ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తర్వాత మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి మేకాన్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఇది స్టీల్ అథారిటీ నుంచి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ ఆఫ్ ద రెగ్యులర్ స్కేల్ ఆఫ్ ద పే అనేసి రావడం అయితే జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి కింద ఇవ్వడం జరిగింది కదా ఆన్లైన్ అప్లై అనేసి, అదేవిధంగా కూడా ఇక్కడ కూడా మనకి ఇంకా అదైతే ఆన్లైన్ అప్లైకి ఇంకా మనకి ఇక్కడ చూపించడం జరగట్లేదు. అందుకని నోటిఫికేషన్ కోసం పూర్తిగా తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆన్లైన్ అప్లై వచ్చినప్పుడు మీకు ఎలా అప్లై చేయాలనేసి మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన వాట్సాప్ ఛానల్లో ఒక వీడియో అయితే తీసి పెట్టడం జరుగుతుంది. ముందర మీరు ప్రిపరేషన్ అవ్వడం కోసం నేను దీనికోసం అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనం అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకున్నాం. మేకాన్ లిమిటెడ్ నుంచి మనకి పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాంచీ నుంచి అయితే పోస్టింగ్ మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఇన్ రెగ్యులర్ స్కేల్స్, మనకి ప్రైవేట్ జాబ్స్ అయితే కాదు, ఇవి అన్నీ గవర్నమెంట్ జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మనకి ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెనింగ్ డేటు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా రాలేదు. వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, అక్కడ మీకు కంపల్సరీ నేను ఇంటిమేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లేకపోతే మన ఒక వీడియో అయితే చేసి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏమున్నాయంటే అకౌంటెంట్, తర్వాత అసిస్టెంట్ హెచ్ఆర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్, అసిస్టెంట్ సెక్రటరీ సర్వీస్ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి ఏజ్ అయితే ఏ విధంగా ఉందంటే మనకి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 3 years ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ప్లస్ 5 years ఎస్సీ ఎస్టీలు, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పే స్కేల్ వచ్చి మనకి 27,700 కాడ నుంచి బేసిక్ పే అయితే ఉంది. అన్ని అలవన్సులు కలుపుకుని మనకి ఒక 50,000 రూపీస్ శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. దీంట్లో చూడండి, రెగ్యులరు, ఫుల్ టైము చదివిన వారు, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో కూడా ఓపెన్గా ఎవరైతే చదివారో వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఎవరైతే కరస్పాండెన్స్లో చేస్తున్నారో, ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేస్తున్నారో వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఏజ్ విషయంలో వచ్చేటప్పుడు మనకి ఎస్సీ ఎస్టీలకి 15 సంవత్సరాల దాకా, మనకి ఎవరైతే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వారికి 15 సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి 13 సంవత్సరాలు, మనకి అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. తర్వాత 5 years ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో దానికోసం కిల్లింగ్ ఎవరు ఉన్నారో దానికోసం, తర్వాత లేకపోతే మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు వదులుకోవద్దు. మనకి సెలక్షన్ మోడ్ ఏ విధంగా ఉందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేసి పాస్ అయిన వారికి మనకి జాబ్ అయితే వస్తుంది. సిబిటి టెస్ట్ మనకి బై లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. ఒక క్వశ్చన్కి వచ్చి 1 మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అయితే 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ 90 minutes అయితే ఉంటుంది. మనకి ఏమేమి క్వశ్చన్స్ అయితే అవుతుంది, కరెంట్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 15 questions 15 మార్కులు. తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 20 marks, లాజికల్ రీజనింగ్ 20, ఇంగ్లీషు 15 మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్ 10, డొమైన్ నాలెడ్జ్ మనకి పోస్ట్ స్పెసిఫైడ్ ఏ పోస్ట్కి మనకి 20 questions అయితే ఉంటాయి. టోటల్ 100 marks అయితే ఉంటాయి. 90 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ట్రావెలింగ్ అలవన్స్ సిబిటీకి ఎటువంటి నో ట్రావెలింగ్స్ అయితే ఎవరు. మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అయితే 875 రూపాయలు అయితే ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్, ఇంటర్నల్ క్యాండిడేట్స్కి 625 రూపాయలు అయితే ఉంది. ఎవరైతే మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అన్నవారే ఫీజు చెల్లించి మీరైతే జాబుకి మరి ప్రిపేర్ అవుతాము మేము
ఎలా అంటే మేము ప్రతిజ్ఞ చేసుకోవాలి, మా మా అంతా మనమే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఆ పిల్లలు మీరు ఎలా చేసుకోవాలంటే ఫీజు కడుతున్నారు, మా అమ్మ నాన్న కష్టపడి వాళ్ళ రక్తం ఊడ్చి మనకి డబ్బులు వస్తున్నారు, చాలా నోటిఫికేషన్ వస్తున్నాయి, మీరు పెడుతున్నారు, ఏదో సరదాగా వెళ్ళి రాసి వచ్చేయడము, అక్కడికి వెళ్ళి సరదాగా సినిమా చూసి వచ్చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా మీరు ఫీజు విషయంలో కంపల్సరీ మీ తల్లిదండ్రులు కష్టపడి మాకు ఇస్తున్నారు, డబ్బులేమో ఊరికనే రావట్లేదు అని ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రిపేర్ అన్నిటికి ఒకటే మోడల్ చూస్తున్నారు కదా, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, అవే కదా, ఇంకేమైనా కొత్త ఏం లేవు కదా, లాజిక్ ఏం లేదు. మీరు ఏం చదువుతారో అక్కడ నుంచి 20 మార్క్స్ వస్తున్నాయి. దీంట్లో మనకి హెచ్ఆర్ అకౌంట్స్లో అయితే 50 మార్క్స్ వస్తున్నాయి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతే ఏం ఉండదు. ఒకసారి ప్రిపేర్ అయితే మీరు ప్రతి దానికి ప్రతి నోటిఫికేషన్ ఒకే విధంగా అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఓవరాల్ ఇండియాలో అయితే ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, హౌ టు అప్లై అనేటప్పటికి మన ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కెరియర్స్లోకి వెళ్ళాలి, కెరియర్ ఆపర్చునిటీలోకి వెళ్ళాలి, క్లిక్ హియర్ ఆన్లైన్లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. లింక్ ఓపెన్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది. ఈలోగా స్కాన్ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోండి. తర్వాత సిగ్నేచర్, సెల్ఫ్ అటెస్టెడ్, మనకి మెట్రికులేషన్, మనకి బీబీఏ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఐసీ ఏఐ సర్టిఫికేట్, సిఎంఐ సర్టిఫికేట్లు అన్నీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్ సెమిస్టర్ ఇయర్ వైజ్ మార్క్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కూడా మనకి ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకుని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అన్నిటికి కూడా 2 KBస్లో ఉండాలి. తర్వాత దీనికి ఫీజు కూడా పేమెంట్ ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇండియన్ సిటిజన్ అన్నారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందండి, అకౌంట్స్కి మనకి అందరికీ ఉన్నాయి, ఎస్సీలకి ఉన్నాయి, ఎస్టీలకి ఉన్నాయి, ఓబీసీలకి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో ఫలంగా చార్టెడ్ అకౌంట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అసిస్టెంట్ హెచ్ఆర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్, తర్వాత అసిస్టెంట్ సెక్రటరియల్ సర్వీసెస్కి మనకి బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరు చదివారో ఈ మూడింటికి ఒకే క్వాలిఫికేషను, వారు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ నిల్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మనకి శాలరీ అయితే 50,000 రూపీస్ శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది గవర్నమెంట్ జాబ్. ఇలాంటి అవకాశాన్ని మీరైతే మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి అయితే మీకు అన్ని నోటిఫికేషన్లకి పీడిఎఫ్లు, మనకి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ స్కూల్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.